మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. చంద్రరాశి నుండి రాహు 11 ఇంట్లో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచరిస్తారు. తదుపరి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత దశమంలోకి మారడం జరుగుతుంది. రాహు దశమంలో సంచరించడం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా గురువు జూన్ 2వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటారు. తర్వాత చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతుంది. మేషరాశి వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. మీరు కష్టపడితే కానీ తగిన ఫలితాలు సాధించలేరు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చెప్పదగినది. శని బద్ధకంగా ఉండడం, ఏ పని చేసినా నిదానంగా ఉండడం, ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జూన్ 2 తర్వాత గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తారు. ఈ సమయంలో గృహయోగం, వాహన యోగం ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది. అక్టోబర్ 30 తేదీ తర్వాత పంచమంలోకి గురువు మారడం జరుగుతుంది. గణేష యోగం అనేది ఏర్పడేది ఉంటుంది. ఈ సమయంలో అన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. గృహయోగం, వాహన యోగం ఉంది. అదేవిధంగా శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్లుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పంచమంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉంటారు. జీర్ణ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మేషరాశాధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 22వ తేదీ వరకు దశమంలో ఉంటారు మకర రాశిలో. ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 11వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉంటారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 12వ తారీఖు వరకు 12 ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు ఆటంకాలు ఏర్పడతాయి. మే 11 నుండి జూన్ 21వ తేదీ వరకు మధ్యకాలంలో కుజుడు మేషరాశిలోకి వస్తారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశాధిపతి అయిన కుజుడు బలం కలిగి ఉండడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. జూన్ 21వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఈ సమయంలో సహోదరి మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. రక్త సంబంధికులతోటి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సెప్టెంబర్ 18 నుండి 12 వరకు కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నవంబర్ 12వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుజుడు పంచమంలో ఉంటారు సింహరాశిలో. సంతానం యొక్క భవిష్యత్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులు దానంగా ఇవ్వడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందని చెప్పొచ్చు.